ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శివానందలహరి స్తోత్రము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 90వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 90వ శ్లోకము. వచసాచరితం వదామి శంభో అహముద్యోగ విధాసుతే అప్రసక్తః మనసాకృతిమీశ్వరస్వసేవే శిరసా చైవ సదాశివం నమామి. శ్లోకం మరొకసారి. వచసాచరితం వదామి శంభో అహముద్యోగ విధాసుతే అప్రసక్తః మనసాకృతి మీశ్వరస్వసేవే శిరసా చైవ సదాశివం నమామి. అనువాద పద్యము. నీ ఉద్యోగ విధానముల్ తెలియరానే రావు నాకున్ విభో, నీ అత్యద్భుతమైన దివ్య కథలన్ నే వాక్కుతో పల్కుచున్, నీ యొక్క ఆకృతి నాదు మానసములోనే ధ్యానముంజేయుచున్, నీ యొక్క అంఘ్రముల చెంత శీర్షమిడి నే నీకే నతుల్జేసెదన్. శ్లోకము యొక్క తాత్పర్యము. శివా, ఉత్తమ శివయోగముల పరిచయము లేదు, మనస్సు స్థిరముగా నిలువదు, కనుక వాక్కుతో మీ చరిత్రలు పల్కుచు, మనస్సున మీ ఆకృతి ధ్యానించుచు, శిరస్సుతో మీ పాదపద్మములకు నమస్కరించుచు, శక్తి వంచన లేక సేవించెదను. శ్లోకము యొక్క వివరణము. 88వ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ వంటి వారు చేసినట్లు పూజ, స్తోత్రం, ధ్యానం చెయ్యలేకపోవచ్చును గాని యథాశక్తి నాకున్నంతలో, నాకు తెలిసినంతలో, నా నిష్ఠ కుదిరినంతలో నీకు వాటిని చేయగలను. వాక్కు ద్వారా నిన్ను, నీ చరిత్రను స్తుతిస్తాను. నోటి ద్వారా నీ కథా చరిత్రలను గానం చేస్తాను. మనసారా నిన్ను ధ్యానిస్తాను. శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేసి మ్రొక్కుతాను. నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాక్కాయ పూజను అంగీకరించి అనుగ్రహించు అని ఎంతో వినయంగా ఈ శ్లోకంలో శంకరులు భక్తి ప్రపత్తులతో శివుణ్ణి అర్థిస్తున్నారు. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 90వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.